వారిలో భయంకరమైన పాపాలు ఉన్నాయి. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. కొంతమంది పెద్ద దొరబాబుల్లాగా, అసలు ఏ దోషం లేని వాళ్ళలాగా, ఏ లోపం లేని వాళ్ళలాగా, వీళ్ళు పరలోకంలో దిగొచ్చిన పరిశుద్ధుల్లాగా బిల్డప్ ఇస్తుంటే కొన్నిసార్లు నవ్వాలో ఏడవాలో అర్థమై సావదు. ప్రతి వాడి మీద తీర్పు తీర్చడానికి ఎగేసుకుని వెళ్తారు. కొట్టేస్తాం, శిక్షిస్తాం, దండిస్తాం, తీర్పు విధిస్తాం. మేము తీర్పరులం, మేము న్యాయ నిర్ణేతలం. ఎవరినైనా శిక్షించే అధికారం ఉంది, గాయపరిచే అధికారం ఉంది, వాదించే అధికారం ఉంది, వేధించే అధికారం ఉంది అనుకుంటున్నారు. మంచిదే, శిక్షించండి, మీరు న్యాయాధిపతులే, న్యాయ నిర్ణేతలే. కానీ మరి నీలో లోపం లేకుండా, బలహీనత లేకుండా, నీ జీవితాన్ని పరిశుద్ధంగా, సజీవంగా, పరిశుద్ధమైన రాయిగా, పదిలంగా జీవితాన్ని కాపాడుకునే రాయిగా మీ జీవితం ఉందా? లేదా మేము తప్పులు చేయొచ్చు, మేము చేస్తే లీలలు, మీరు చేస్తే వ్యభిచారం. ఎంత దౌర్భాగ్యులండి, ఎంత దౌర్భాగ్యులు. నా మాటనండి, దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు పొరపాటున శిక్షించే రాళ్ళుగా కానీ, గాయపరిచే రాళ్ళుగా కానీ, ప్రాణం తీసే రాళ్ళుగా కానీ, పరిపక్వంగా ఫలించకుండా అడ్డుపడే రాళ్ళుగా కానీ, రాజమార్గంలో రారాజు వస్తూ ఉండగా ఆటంకంగా అడ్డు రాళ్ళుగా ఉన్న రాళ్ళుగా కానీ ఉండకుండా మన జీవిత కాలం అంతా ఎలా ఉండాలి? విశ్వాస జీవితం అంటే గుర్తుపెట్టుకోండి, సజీవమైన రాళ్ళగా, ప్రభావము కలిగిన రాళ్ళుగా, ప్రయోజనకరమైన రాళ్ళుగా, అనేకులకు ఆశీర్వాదకరమైన రాళ్ళుగా, దేవాలయ నిర్మాణములో పనికొచ్చే రాళ్ళుగా, దేవుడు నివాసముండే రాళ్ళుగా మన జీవితం కట్టబడాలి. ఆ దిశగా మనలో ఒక్కొక్కరము మార్చబడుదముగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. మీరు ఆలోచించండి.